సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విశాఖపట్నంలో చాలామంది ఒక పేరుని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందులోనూ సాంస్కృతిక రంగానికి సంబంధించిన వాళ్ళైతే ఆయన మా పెద్ద దిక్కు అని అంటూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, కొనతాల రాజు గారు. కొనతాల రాజు గారిని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఆహ్వానించాం. వారు వచ్చారు. నమస్కారం కొనతాల రాజు గారు. నమస్తే అండి. కొనతాల రాజు గారు, మీ పేరు చెప్తే సాంస్కృతిక రంగం నెత్తి మీద పెట్టుకొని పూజిస్తూ ఉంటుంది. ప్రతి సాంస్కృతిక సంస్థకి, కళాకారులకు మీరు పెద్ద దిక్కు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. మీరు ఏ ఏ సాంస్కృతిక సంఘాలకు, చాలా సంఘాలకు మీరు అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా కూడా ఉన్నారని అన్నారు. ఈ సాంస్కృతిక రంగం విశాఖపట్నంలో ప్రస్తుతం ఎలా ఉంది? విశాఖపట్నంలో సాంస్కృతిక రంగానికి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో ఉన్న కళాకారులు కానీ, కళా సంస్థలు కానీ ఒక కళల్ని బతికించాలని, కళల్ని పోషిస్తూ మన భారతీయ సంస్కృతుల్ని ప్రతి ఒక్కరికి కూడా వాటిల్లో ఉండేటువంటి సంస్కారాలను అందించాలనే తాపత్రయంతో ఎంతోమంది ఈ సాంస్కృతిక రంగంలో ముందుకి వస్తున్నారు. అందులో భాగంగా నా వరకు విశాఖ కళాకారులు, అలాగే నాటక కళాకారులు, సాంస్కృతిక రంగానికి సంబంధించిన ప్రతి కళాకారుడు కూడా ఈ భారతీయ సంస్కృతిని, కళల్ని మనం అభివృద్ధి చేస్తే మన భారతదేశ యొక్క ప్రతిష్ట, మన యొక్క సాంస్కృతిక సంఘాలకు కానీ, వ్యక్తులకు కానీ గౌరవం పెరుగుతుందని, మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మార్గాన్ని వెళ్ళటానికి ఒక మంచి స్ఫూర్తిదాయకం అవుతుందని అందరూ కూడా ఈ రంగాన్ని అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. రాజుగారు, మీరు ఒక పక్క నాటక రంగము, మరో పక్కన సంగీతం, ఈ రెండింటిని కూడా రెండు పాదాల మీద మీరు నడిపిస్తున్నారని చెప్తూ ఉంటారు. విశాఖపట్నంలో సుమారుగా ఎన్ని సంగీత సంస్థలు ఉన్నాయి? ఆ కార్యక్రమాలు వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు? మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు కొద్దిగా చెప్పండి. విశాఖలో నాకు ముందుగా తెలిసినటువంటి కళాభారతి యాజమాన్యం నుండి అనేక రకాలైనటువంటి సంఘాలు, నేను గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి ఈ కళారంగాన్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ నేను ఆ యొక్క కళలన్నింటినీ కూడా నేను చూడడం జరుగుతుంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి సంస్థల కంటే ముందు మీరు తన్మయి క్రియేషన్స్ అనే ఒక బ్యానర్తో ఎన్నో కార్యక్రమాలు, బప్పిలారి అని, ఇంకా మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలని మీ మిత్రబృందంతో చేసేవారు. ఆ రోజు ఒక 1000-5000 రూపాయలతో కార్యక్రమం చేయాలంటే చాలా కష్టమైనటువంటి రోజుల్లో కూడా మీరు అద్భుతమైన కార్యక్రమాలు ఇన్ని బ్యానర్ రాకముందే మీరు నిర్వర్తించారని కూడా శేఖర్ గారు నాకు తెలుసు, కానీ నేను చూడలేకపోయాను. నా సోదరుడైనటువంటి కీర్తిశేషులు వెంకటరమణ గారు మీ యొక్క కార్యక్రమాల కోసం మీరు చేసేటువంటి బహుత్తరమైన కార్యక్రమాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయని నాకు ఇంటికి వచ్చి నా సోదరుడు చెప్పేవారు. ఆయన అప్పుడు నేను విని ఒక అభిమానిగా మిమ్మల్ని చూడకుండా నేను ఆశీర్వదించేవాడిని. అటువంటిది ఈరోజు విఎండి వారు కళాభారతి కట్టిన తర్వాత నాకు చిన్నప్పటి నుండి కళల్ని అభిమానించడం, ప్రోత్సహించడం అనేది ఎందుకు వచ్చిందంటే, ఒక జానపద కళలు కానీ, ఒక నాటక రంగం కానీ, ఒక సినీ రంగం కానీ, ఈ ప్రక్రియ వల్లే మానవుడికి కావాల్సినటువంటి సంగీత సాహిత్యాలను అందించేటువంటి ఒక ప్రక్రియలో ఇది ఒక భాగం. అటువంటి భాగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల యొక్క మంచి నడవడికి అవకాశం ఇచ్చేటువంటివి ఏమంటే కళలు. అందులో మొట్టమొదటిది నాటక కళ. నాటక కళ ఒక నాటకం కానీ, ఒక నాటికాన్ని చూసామంటే దాని యొక్క సారాంశం వినేక, దాన్ని చూసాక మన జీవితంలో నేర్చుకోవాల్సిన అన్ని సంఘటనలు కూడా అందులో ఉంటాయి. మన జీవితంలో మంచి మార్గాన్ని వెళ్ళటానికి అవకాశం ఇస్తుంది నాటక రంగం. అలాగే జానపద కళలు, ప్రతి రైతు పంటలు పండేటప్పుడు కానీ, పొలాల్లో కష్టపడేటప్పుడు కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి జానపద కళలతో వాళ్ళకి భాష, వాళ్ళకి అక్షరజ్ఞానం లేనప్పటికీ కూడా ఆ జానపద పాటలతో వాళ్ళు ఆనందించేటువంటి ఆనందాన్ని చూస్తుంటే మనం ఒక ప్రేక్షకుడిగా ఎంతో తన్మయం చెందేటువంటి పరిస్థితి ఉంది. అలాగే నేను కళల పట్ల ఆకర్షణీయులను అయ్యాను. ఆ కళల పట్ల ఆకర్షణీయులైన తర్వాత మనం ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించామని కానీ,
ఎంత సంపద పెంచామనేది కాదండి. కళలను పెంచినప్పుడు మనకు ఉండేటువంటి ఆనందాన్ని డబ్బు శాశ్వతం కాదు. ఈ కళల వల్ల మన ప్రతినిత్యం కూడా ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యం కంటే గొప్పగా ఉంటున్నామని భావించే వ్యక్తుల్లో నేను ఒకరిని. అందువల్ల 64 కళల్లో ఏ కళ అయినా సరే నాకు ఇష్టపడుతుంటాను. ఒక గాయకుడు లేదా ఒక గాయనీమని మైకు పట్టుకొని పాట పాడేటప్పుడు వాళ్ళు అనుసరించాల్సిన కొన్ని విధి విధానాలు ఇవి ఉండాలి కంపల్సరీగా అని మీరు అనుకుంటున్నవి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు ద్వారా కొద్దిగా చెప్పండి. వారు సంగీత బాణిలో కర్ణాటక సంగీతం నేర్చుకొని ప్రక్రియలోకి వచ్చారా, కర్ణాటక సంగీతం లేకుండా సినీ రంగంలో పాటలు పాడాలని ప్రక్రియకి వచ్చారంటే ప్రతి ఒక్కరికి ఒక తృష్ట ఉంటుంది. ఆ తృష్టని మనం ఏదో విధంగా తీర్చుకోవాలనేటువంటి కోరికతో వాళ్ళు వచ్చి పాడుతుంటారు. నేను అయితే వాళ్ళకి గిరిగీసి చెప్పనండి, ఈ బాణీలో పాడాలి కదా, ఈ బాణీలో పాడలేకపోతే మీరు అరుగులు కాదు, ఈ అరుగులు కానంత మాత్రాన్ని మీరు పాడటానికి మీరు ఇక్కడ విస్మరించాలి అని మాత్రం చెప్పడానికి నేను ఇష్టపడను. అలాగే పాట తగినంత నేర్చుకున్న బాణీలో వాళ్ళు పాడగలుగుతారు. సంగీతం, సాహిత్యం అన్నీ తెలుసుకుని ఆ ప్రక్రియని ప్రేక్షకులకి ఆనందం కలగచేసేటట్టుగా తప్పు జరగకుండా మనం కూడా ఇంకా ఆనందించాలనేటువంటి ప్రక్రియతో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో పాడేటువంటి గాయకులు ఉంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా మనం వాళ్ళని ఆస్వాదిస్తాం, వీళ్ళు కూడా అభినందిస్తాం. అది నా యొక్క ప్రక్రియ అండి. చాలామంది సినిమా పాటకు ఉన్న ప్రాధాన్యతని ఈ జానపదం కానీ లలిత గీతాలకు కానీ ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, రీల్స్ ఇలాంటివన్నీ పెరిగాయి. ఒక సినిమా పాటను తీసుకొని దానికి రీల్స్గా ప్యారడీగా పాడే వాళ్ళు ఉన్నారు, దానికి యాక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీళ్ళందరినీ. అయితే కొత్తగా వచ్చిన ఈ సోషల్ మీడియా, ఈ మాధ్యమాన్ని ఆసరాగా చేసుకొని ఒక గాయకులు తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం మంచిదంటారా కాదంటారా? ఒక విషయం, నేను గాయకులకి తృష్ట ఉంది కానీ ఆ తృష్టిని ప్రేక్షకులకు అందించే స్థాయి వరకు వెళ్ళాలని కోరిక ఉన్నప్పుడు కొంత సాధన చెయ్యాలి. దానిలో ఉన్న పెర్ఫెక్షన్ని రెక్టిఫై చేసుకొని దాని మీద అనుభవం ఉండి దానికోసం శిక్షణ ఇచ్చినటువంటి పెద్దవారి దగ్గర కూర్చొని ఫస్ట్ వారి దగ్గర ఆ యొక్క పాటని వినిపించి 100% సక్సెస్ఫుల్గా పాడుతున్నావు అనేటువంటి సర్టిఫికేట్ వారి దగ్గర పొందిన తర్వాత అది సోషల్ మీడియా కానీ టీవీస్లో కానీ ప్రచారంగా వెళ్తే, ఎందుకంటే ఒక విషయం, ఒక ప్రచారకర్త ఒక విషయాన్ని మనకు బోధించేటప్పుడు 100% అది పర్ఫెక్టైజ్ అయితేనే చెప్పాలి. అందులో ఏదైనా అవాస్తవం కానీ తెలియక చెప్తే అది కొన్ని లక్షల మందికి ఆ అవాస్తవం అనేది రికార్డ్ అయిందనుకోండి, అదే వాస్తవం అనుకొని వాళ్ళు కొంతమందికి ప్రచారం జరుగుతుంది. అంటే నిజం అబద్ధం అయిపోతుంది. నిజం అబద్ధం కానిది ఎలా జరగాలో ఒక పాఠకుడు కూడా వారికి ఎంత ఉత్సాహం ఉన్నా, వారికి ఎంత పాడాలని కోరిక, తృష్ట, ఆర్థిక స్తోమత ఉన్నా 100% పర్ఫెక్షన్ వచ్చిందనేది ముందు ఒక ట్రయల్లో వాళ్ళ గురువుల దగ్గరకో, వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రస్తుతం నేర్పిస్తున్న గురువుల దగ్గరికి వెళ్ళి ఎస్ అనిపించుకున్న తర్వాత ప్రసార మాధ్యమాలకు వస్తే నేను ఆనందిస్తాను, అభినందిస్తాను. అలాంటిదే నేను ప్రోత్సహిస్తాను. కానీ మామూలుగా 10 మంది వాళ్ళ సర్కిల్లో కానీ, వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్లో కానీ, 100 మంది సర్కిల్లో కానీ సరదా పాడుకున్నప్పుడు 100% పర్ఫెక్షన్ కావాలని కానీ, లేకపోతే పర్ఫెక్షన్ లేకపోతే మీరు అరుగులు కావాలని మాత్రం నేను ఎప్పుడూ డినై చేయను. అది నా యొక్క పాలసీ. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో చాలా సంస్థలకి గౌరవ అధ్యక్షులుగా ప్రోత్సాహకునిగా చాలా వాటికి ఉన్నారు. అయితే మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు మీరు సారథ్యం వహిస్తున్న కొన్ని సంస్థల పేర్లు, వాటి గురించి కొద్దిగా చెప్తారా? అంటే విశాఖపట్నంలో మేము ఈరోజైతే ఒక గాయకుల సంఘాలకి అధ్యక్షులుగానో, గౌరవ అధ్యక్షులుగానో, సలహాదారులుగానో, లేకపోతే వాళ్ళకి ఎవరు అడిగితే వాళ్ళకి సలహాదారులుగా ఈరోజు నేను రావచ్చు. కానీ మాది పుట్టిక గవర కంచరపాలెం అనేటువంటి గ్రామం అండి. ఆ గ్రామంలో ఫస్ట్ నేను చూసినటువంటి విషయాలు ఏంటంటే, అక్కడ మహాత్మా గాంధీ గ్రంథాలయమని గౌరీ సంఘం రామూర్తి పంతులపేట ఒక విలేజ్లో మహాత్మా గాంధీ గ్రంథాలయం అని ఉండేదండి.
వారు నాటక కళా పరిషత్ని 1964లో ఆంధ్రప్రదేశ్ నాటక కళా పరిషత్ని వాళ్ళు ప్రారంభించారండి. అటువంటి నాటికలు చూసి నేను ఒక స్ఫూర్తిదాయకంతో నేను ఇవాళ కళల పట్ల ఆకర్షణీయనయ్యాను. బాల సరస్వతి నాటక కళా సంస్థను ప్రారంభించారు. అది స్ఫూర్తిగా నాటకాలు, పరిషత్ నాటకాల కింద కూడా మేము అవి మలుచుకున్నామండి. అందులో నేను మా అన్నగారు అయినటువంటి కీర్తి కొంతాల వెంకటరావు గారు, బివి అప్పారావు గారు, మా భవదీయుడు కొంతాలరాజు, మా ఆడారి నూకరాజు, పెంటకోట నరసింహ, ఇలాగ కొంతమంది, పెంటకోట వెంకటరమణ గారు అని వీళ్ళందరితో మేము ఒక ఆర్గనైజ్ చేసుకొని రాష్ట్ర స్థాయి నాటకాలు కూడా ప్రదర్శనలు పెట్టాం. అప్పుడు ఒక మంచి రెప్యుటేషన్ వచ్చి ప్రేక్షకులు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా మా యొక్క ప్రోత్సాహం ఉంటుందని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వెంటనే మాకేం అనిపించిందంటే, ఒక్క నాటకాలే కాదు, సినీ రంగంలో ఎంతో సినీ రంగానికి మన తెలుగు ప్రేక్షకులకి అందించేటువంటి పాటలు అందించిన మహానుభావుడు కీర్తిశేషులు అలాంటి గాత్రంతో పుట్టినటువంటి మన అదృష్టాన్ని పాటు చేసుకొని 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల గారు కాలం చేసినప్పటికీ కూడా మేము 1970 నుండి ఆయన కాలం చేయకముందు నుండి కూడా పొలంశెట్టి అప్పారావు గారిని మా సాయిబాబా టెంపుల్ని కట్టారు గవరకంచరపురంలో. అతను ఆలోచన మేరకు నేను దానికి చైర్మన్గా ఉంటూ ఘంటసాల పాటల్ని ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 12 గంటలు నిర్విరామంగా మా గౌరీ కళాకేంద్రంలో ఎంతమంది గాయకులు వచ్చినా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడాలని, ఎవరు వస్తే వాళ్ళకి ఒక పావుతును బంగారం ప్రజెంటేషన్ ఇస్తామని, రెండోది మూడోది వేరు కానుకలతో ఆహ్వానించి మధ్యాహ్నం వారికి లంచ్, సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయాక డిన్నర్ ఏర్పాటు చేసి పంపించే వాళ్ళమండి మా ఆర్గనైజేషన్ అందరినీ. ఆ యొక్క కళని మేము 12 సంవత్సరాలు అలాగా నిర్విరామంగా చేయగలిగాం. ఆ స్ఫూర్తితో శారదా కళానికేతన్ అనేటువంటి బ్యానర్ పెట్టకముందు చెన్నా తిరుమలరావు అని మేము ఏదైతే ఘంటసాల గారి తాలూకా ఘంటసాల కార్యక్రమాలు నిర్వర్తించామో మేము మానేసిన వెంటనే చెన్నా తిరుమలరావు గారు ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అని ఆర్గనైజేషన్ పెట్టి ఘంటసాల గారి తాలూకా విగ్రహం కూడా అక్కడ బీచ్లో విగ్రహాలు పెట్టేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి మేయర్ గారికి చెప్పి అక్కడ మాకు విగ్రహాల్లో ఘంటసాల విగ్రహం కూడా పెట్టించాలని చెప్పి ఆయన అక్కడ పెట్టించడం జరిగింది. ఆయన ఇప్పటికీ 33-34 సంవత్సరాలు కంటిన్యూస్ను కూడా ఆ యొక్క సంస్థను నిలబెట్టుకుంటూ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ స్పోర్ట్స్ నడుపుతున్న మా ఘంటసాల స్పోర్ట్స్కి నన్ను గౌరవ అధ్యక్షుడిగా, అలాగే అప్పుడప్పుడు గౌరవ సలహాదారుడిగా దాన్ని ఉంచుకుంటూ మధ్యన ఎవరికైనా వేరే వారికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని నేను వాళ్ళకి అప్పచెప్పటం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుందండి. అది చూసిన తర్వాత సిఏ రాములు గారని రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఒక శారదా కళానికేతన్ అనేటువంటి సంస్థని విశాఖపట్నంలో స్థాపించారు. రాష్ట్ర సమాచార కేంద్రంలో ఆ యొక్క శారదా కళానికేతన్ని ప్రారంభోత్సవం చేసి ప్రతి నెల కార్యక్రమాన్ని నన్ను కూడా ఇన్వైట్ చేసేవారండి. ఆ ఇన్వైట్ చేసేటప్పుడు అందులో పాడినటువంటి ప్రతి గాయకులు కూడా ఒక్కొక్క బ్యానర్ పెట్టుకోవడం, ఈరోజు ఆ శారదామాత కరుణతో ఆ శారదా కళానికేతన్ వార్తాలక బ్యానర్తో ఉద్భవించినటువంటి సినిమా పాటలు ఇవాళ విశాఖపట్నంలో 60 నుండి 70 సంస్థలుగా ఎదిగాయండి. ఆ సంస్థలకి మేము కొద్ది రోజులు నేను గౌరవాధ్యక్షులుగా, చెన్నా తిరుమలరావు ప్రధాన కార్యదర్శిగా మాది ఒక టీం ఉండేది. ఆ టీం నుండి ఈరోజు ఈ బయ్యా శ్రీనివాసరావు గారిని, భూపతి గారిని, పనిభూషణ్ గారిని, ఎంవి నాసిరావు వీళ్ళంతా కలిపి మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో మాకు వయసురీత్యా మేము ముందుకి కాదు మీరు చెయ్యండి అని మేము వాలంటరీగానే అప్పుడు ఉండేటువంటి అధ్యక్షులు కాను గారు, తిరుమలరావు గారు, నేను మీరు కొత్త ఆర్గనైజేషన్ పెట్టి ఇంకా సంస్థలు పెంచి ఇంకా మీరు ప్రోత్సహించాలని వారికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అనేక కార్యక్రమాలను అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకా ముందు కూడా ఇంకా ఆ సంస్థలు కూడా బాగా అభివృద్ధి చెందాలని మేము ఆశీర్వదిస్తూ వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళు అలాగే బాగానే నడిపించుకుంటూ వెళ్తున్నారు. కష్ట సుఖాల్లో కూడా వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ప్రతినిత్యం అయ్యేటువంటి కార్యక్రమాలని ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈరోజు ఈ నగరంలో ఈ కార్యక్రమం ఈ యొక్క థియేటర్లో అవుతుందని ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ వాళ్ళని అభినందిస్తున్నాను. రాజుగారు, సంగీతకారులు లేకపోతే సంగీత నిర్వాహక సంస్థలు వీటన్నిటికీ మీరు బాగా పెద్ద దిక్కుగా ఉండి నడిపిస్తున్నారు.
మీ ఇంట్లోనే మీ ఇద్దరు కుమారులు కూడా ఈ సంగీత రంగంలో చాలా ఉచ్చ స్థితిలో ఉన్నారు. మీ పెద్ద కుమారుని పేరు చెప్పి వారు ఏం చేస్తున్నారు సంగీత రంగానికి, మీ చిన్న కుమారుని పేరు చెప్పి వారేం చేస్తున్నారు ఈ సంగీత రంగానికి అనేది మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు కాస్త వివరించండి. నా పెద్ద కుమారుడు అనతాల వెంకట సురేష్ బీకామ్ చదివి నేనైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందుతాడు అనేటువంటి అవకాశం ఆలోచన లేకపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో వారి డిప్లొమా మ్యూజిక్ చేయడం వల్ల ఐవేల్ శాస్త్రి గారి శిక్షణ పొందడం వల్ల వారి డిసిప్లిన్ ఇవన్నీ రైల్వేలో 2 పోస్టులు పడినప్పుడు వాడు అప్లై చేసి వాళ్ళంతా వాడిగానే సెలెక్ట్ అయిన తర్వాత జూనియర్ క్లర్క్గా, తర్వాత ఇప్పుడు సీనియర్ క్లర్క్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేయడం కాదండి, నాకు నా ముగ్గురు పిల్లలు, 2 మగపిల్లలు, 1 పాప. మా అదృష్టం ఆ యొక్క భగవంతుడు వేరే మార్గం కాకుండా ఒక మంచి మార్గాన్ని సంగీతంలో పెట్టించే శక్తిని భగవంతుడు కలెక్ట్ చేయడం, వారికి మంచి ఉపాధి కలగడం. మా చిన్నబాబు కూడా అదే సంగీతం మీద ఉండేటువంటి ఆ యొక్క పేరు ప్రతిష్టలు సంపాదించాలని కాదండి, సంగీతం మీద ఉండేటువంటి అభిలాషతో ఏ విధమైనటువంటి నేను చేసే వ్యాపారం చెయ్యనని కేవలం టీచర్గానే, సంగీత టీచర్గానే ఆన్లైన్ క్లాసులు చెప్పుకునో లేకపోతే ఆఫ్లైన్ క్లాసులు చెప్పుకునే నేను జీవిస్తానని ఉండిపోవడం. నేను పూర్తిగా 100కి 100 కూడా నేను ఏదైతే ప్రేమిస్తున్నానో, నేను ఏదైతే ఆస్వాదిస్తున్నానో దాన్ని వాడు ఎంచుకున్నందుకు నేను వాడిని ఆశీర్వదించాను. ఇక మీదట కూడా ఎప్పుడు కూడా నేను భగవంతుడి దయ వల్ల ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను అన్నా, ఏ బీపీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నానంటే నేను సంగీతాన్నే నమ్మాను. సంగీతంతో నా జీవితం నాకు చాలా ఆనందాన్ని కలగచేస్తుంది. సినిమా పాటైనా జానపద గీతమైనా ఏదైనా మనం ఆస్వాదిస్తూ ఉంటాం. విశాఖపట్నంలో చిన్నరెడ్డి గారు అనే ఒక వ్యక్తికి సంబంధించిన సాంస్కృతిక రంగాన్ని మీరు బాగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. దాని గురించి కొద్దిగా వివరాలు చెప్పండి. శరగడ చిన్నరెడ్డి అని జాలారి చిన్నరెడ్డి అంటారు, తగరపొలస నవచైతన్య కళా సంక్షేమ సంఘం తగరపొలస అనే చిన్నరెడ్డి గారు, వారికి ఈరోజు 75 సంవత్సరాల ఏజ్లో ఆయన దగ్గర 1000 మంది జానపద కళాకారులు ఉంటారు. ఆ 1000 మంది జానపద కళాకారులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉత్సవం ఎక్కడైనా సెలబ్రిటీస్ ఉన్నటువంటి కార్యక్రమాలైనా సరే రెడ్డి గారి కార్యక్రమం ఒక స్టేజ్లో ఉంటుంది. అది వారి యొక్క కళల పట్ల ఆయనకు ఉండేటువంటి అభిరుచిని ప్రభుత్వం వారు కూడా గుర్తించి సెలబ్రిటీస్ వచ్చినటువంటి నిన్న విశాఖ ఉత్సవాల్లో కూడా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు, విశాఖ ఉత్సవం, భీమిలి ఉత్సవాల్లోనూ, అలా అరకు ఉత్సవాల్లో కూడా రెడ్డి గారి కార్యక్రమం. దానికి నేను మస్తాన్ రెడ్డి గారు గౌరవ సలహాదారులుగా ఉంటున్నాం, మా ప్రభాకర్ గారు కార్యదర్శి. అటువంటి సంస్థలు కూడా మేము అభినందిస్తున్నాం. వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలకు ఆహ్వానించి వాళ్ళకు కూడా కార్యక్రమాలు ఇస్తున్నారు. ఎన్నో రాష్ట్రాల వాళ్ళు కూడా ఈవేళ పిలిచి వాళ్ళకి కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందని. మనం ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వాలు కానీ, ప్రేక్షకులు కానీ, సంఘాలు కానీ, సమాజాలు కానీ పిలిచి ఆదరిస్తాయండి. అది ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. అవకాశం ఇచ్చిన వాళ్ళు అందిపుచ్చుకోవాలి, లేని వారు దానికోసం ఎదురు చూసి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం. కొనతల రాజు గారు, ఇప్పుడు సంగీతం అంటే దానికి సాహిత్యం కూడా తోడైతేనే కదా సంగీతం నిలబడుతుంది. చాలామంది విశాఖపట్నంలో సంగీతకారులు గాను, లేకపోతే సాహితీవేత్తలు గాను, అటు సినిమా పరిశ్రమ కానీ, బుల్లితెరకు కానీ విశాఖపట్నం నుంచి వెళ్ళి బాగా పేరు తెచ్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎక్కువ మంది మీ ప్రోత్సాహంతో కూడా ముందుకెళ్ళిన వారు ఉన్నారు అన్నారు. వాళ్ళని కొంతమంది గురించి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేస్తారా? ప్రస్తుతం విశాఖపట్నంలో ఒక 60 నుండి 70 వరకు సంస్థలు ఉన్నాయండి. అనేక మంది సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నెలలో 1 కానీ 3 నెలలకు 1 కానీ కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. అలాగే నేను బాగా అటెండ్ అయ్యేటువంటి సంస్థల్లో మెలోడీ క్రియేటర్స్ అనేటువంటి ఒక సంస్థకి అధ్యక్షులుగా సిహెచ్వి సత్యనారాయణ గారు, కాంగో సత్యనారాయణ అంటారు. వారు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పాటలు వాళ్ళు పాడగలిగే శక్తి ఉందని గమనిస్తే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ సంస్థ ద్వారా పరిచయం చేయడం ఆయనకి ఒక ఆనవాయితీగా వస్తుంది.
ఆ సంస్థలో అనేక మంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు పాడుతుంటారు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలో సత్యశ్రీ అని, భూమిక, ఇషిత అని అనేక మంది పిల్లల్ని తయారు చేశాడు ఆయన. అలాగే శృతిలయ ప్రభాకర్ అని ఆయన ఉండేటువంటి గాత్రంలో ఎంతో వాల్యూ ఉందని, ఎంతో బాగా పాడుతున్నారని ఆయన్ని కూడా గాయకుడిగా తీసుకొచ్చి పరిచయం చేసిన తర్వాత ఒక వేదిక ఎక్కిస్తే ఈరోజు ఆ శృతిలయ ప్రభాకర్ గారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక బ్యానర్, శృతిలయ అనేది బ్యానర్ పెట్టుకుని మొన్నే 30వ తారీఖున అన్నమయ్య సంకీర్తన వరలి అని ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించారు. 31వ తారీఖు శ్రీనివాస కళ్యాణాన్ని కూడా అన్నమయ్య బ్యానర్తో ఎంతో విజయవంతం చేశారు. ఎంతోమంది కళ్యాణ దంపతులు అందులో పాల్గొని శ్రీనివాస కరుణ కటాక్షాలు పొందారు. అలాగే సంగీత సంస్థలో ఇంకా చెప్పాలంటే పనిభూషణ్ సోదరులు ఉమాభూషణ్, పనిభూషణ్, శశిభూషణ్, హర్షిత, భూపతి, జ్యోతి, కృష్ణమరాజు, ఎంవిఆర్ నాగేశ్వరరావు వాళ్ళ యొక్క బృందంలో పాల్గొంటూ వాళ్ళ యొక్క బ్యానర్లో కూడా మంచి కార్యక్రమాలు విశాఖపట్నంలో నిర్వర్తిస్తుంటారండి. అలాగే విశాఖపట్నంలో పేరున అన్ని చెప్పాలంటే మీ టీవీ వాళ్ళకి మేము పేర్లు చెప్పలేనప్పుడు కూడా అన్ని సంస్థలు కూడా ఎంతో విజయవంతంగా చేసే సంస్థలు ఉన్నాయి. పేర్ని చాణక్య సంస్థ వాళ్ళ అబ్బాయి పేరుతో చేస్తారు, బాలు మిత్రులు. వాళ్ళు సంగీతం చేస్తే 100% పర్ఫెక్షన్తో ప్రేక్షకులు ఆస్వాదిస్తుంటారు. అలాగే సుందర్వడ్డి గారని ఒక హిందీ కార్యక్రమాలు చేస్తుంటారు, ప్రతి 3 నెలలకు ఒకసారి అల్లూరిలో అద్భుతంగా నిర్వర్తిస్తుంటారు. అనేక సంస్థలు ఉన్నాయండి. అన్ని సంస్థల పేర్లు నేను చెప్పలేనప్పటికీ కూడా అన్నిదా భావించుకుంటా అన్ని సంస్థలు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి విశాఖ ప్రేక్షకులని ఆహ్లాదాన్ని పంచుతున్నారు. సాంస్కృతిక రంగానికి పెద్ద దిక్కుగా ఉంటూ ఎన్నో సంస్థలను ముందుకు నడిపిస్తూ యథావిధిగా మీరు ఆ సంగీత రంగంలో ఆధ్యాత్మికత చెందుతూ సంతృప్తి పొందుతూ మీ జీవితాన్ని హాయిగా కొనసాగిస్తున్నారు. ఇదే పరంపరలో మరికొంతమంది వర్ధమాన కళాకారులను కూడా మీరు ప్రోత్సహించాలని, వారు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుతూ సుప్రీం టీవీ స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ అమూల్యమైన అభిప్రాయాలను అందరికీ పంచినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.